విషపు రుచి ఎవరిని చూసారా? ఇంకా చూసిన తర్వాత చెప్పుకోవడానికి ఏమి ఉండదు. ఇంకా ఈ ప్రపంచంలో ద మోస్ట్ పవర్ఫుల్ పాయిజన్ ఏంటంటే సైనైడ్. ఏంటి? సైనైడ్. ఎప్పుడు కొందామని మీరు ప్రయత్నం చేయదు, మీకు దొరకదు కూడా. సైనైడ్ అనేటువంటిది ఎంత పవర్ఫుల్ విషయం అంటే నాలుక మీద పెట్టుకోగానే చచ్చిపోతారండి. నాలుక మీద పెట్టుకొని చచ్చిపోతారు. దాన్ని కనిపెట్టినోడు దీని రుచి ఎలా ఉంటుందని చెప్పి పెన్ తీసుకుని పేపర్ తీసుకుని రాస్తాడట. ఎలా ఉంటుందని రాస్తే ఎస్ మాత్రం రాసాడంట. ఎవరు రాశాడు? ఎస్. ఇప్పుడు దాని రుచి ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఎస్ అంటే స్వీటా, సాల్టా, సోరా, ఒగరగా ఉంటుందా, తీయగా ఉంటుందా, ఉప్పుగా ఉంటుందా? ఎస్ అంటే ఏం తెలుస్తుంది మనకి? ఇప్పటికీ సైనైడ్ రుచి ఎవరికి తెలియదు. రుచి, సైనైడ్ రుచి. సైనైడ్ అంత పవర్. చాలామంది టెర్రరిస్టులు ఉంటారు కదా, వాళ్ళు మెడల్లో కట్టుకుంటారు సైనైడ్ని. ఎప్పుడైనా శత్రువుకు దొరికేగానే ఇలా నోట్లో పెట్టుకుని చచ్చిపోతారు. సైనైడ్ అంత శక్తివంతమైన దాని గురించి నేను మాట్లాడలేదు. కానీ ఇక్కడ 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 39 నుంచి 40 వచనాలు చదివితే అక్కడ కూరలో విషం ఉందని చెప్పి ఎలీషా సేవకులు దేవుని సేవకుడు చెప్తున్నారు. చదవండి ఒకసారి. మైక్ ఉంది కదా, మైక్ లో చదవండి అమ్మా. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషం ఉందని కేకలు వేసి దాన్ని తినక మానిరి. చెప్తాను చూడండి. దైవజనుడు ఎలీషా దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. మరి ఆయన దగ్గర బైబిల్ ట్రైనింగ్ పొందడానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక ప్రాంతానికి వెళ్ళి పరిచర్య కోసం వెళ్ళారేమో. అక్కడ కొన్ని ద్రాక్ష తీగలను తీసుకొచ్చి కూర చేసడానికి ప్రయత్నం చేశారు. కానీ ఒకడు ఏం చేశాడంటే ద్రాక్ష చెట్టు గుణమెరగక, అది విషంతో నింపబడిందా లేక మంచితో తెలియక ఆ యొక్క ఆకులను తీసుకొచ్చి కూర చేసేసాడు. కూర చేసిన తర్వాత వడ్డింపగా అందులో ఏముంది? విషముంది. విషముంది. ఆ విషం అనేది ఎలా తీయగలుగుతాం? కూరలో కనుక విషం ఉంటే అది తీయగలుగుతామా? తీయడానికి ఆస్కారం లేదు కదా. నేను ఒక చిన్న విషయాన్ని చెప్తాను, చాలా జాగ్రత్తగానండి. మా నాన్నగారు చాలా కాలం నుంచి పరిచయం చేస్తున్నారు. మా ఇంటికి చిన్నప్పుడు చాలామంది దేవుని సేవకులు వచ్చారు. అంటే ఇప్పటికీ వస్తున్నారు. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా ఇంటికి చాలామంది దేవుని సేవకులు వచ్చేవారు. చాలా దూర ప్రాంతం నుంచి వచ్చేవారు. అందుని బట్టి మా అమ్మగారు చక్కటి ఆతిథ్యం చేసేది. మా సంఘంలో ఎవరో ఒక కోడిని తీసుకొచ్చి దైవ సేవకులకు మొదటి కోడి అని చెప్పి మందిరంలో ఉంచారు. ఉంచిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఆ కోడిల్ని పెంచుతూ ఎప్పుడైనా మీటింగ్స్ వచ్చినప్పుడు ఎవరైనా సరే దైవ సేవకులు వచ్చినప్పుడు ఆ కోడిని ఏం చేసి కట్ చేయించి కూర వండి వారికి పెడుతుండేటువంటి వారు మా ఇంట్లో ఆ విధమైన ఆతిథ్యం జరిగేది. ఒకరోజు మా ఇంటికి ఒక దైవజనుల కుటుంబం వస్తే, దైవజనులు 2-3 దైవజనులు వచ్చారు, కుటుంబాలు వచ్చినాయి. అప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే ఒక కోడిని, ఆల్రెడీ చర్చిలో ఉన్నటువంటి కోడి, మందిరంలో ఉన్నటువంటి కోడిని ప్రిపేర్ చేశారు. ఎలా అంటే కోడిని కట్ చేసి చక్కగా దాన్ని తాటేగుతో కాల్చి చక్కగా ముక్కలు చేసి మా అమ్మగారికి ఇచ్చి వండమ్మా అంటే ఆమె వండిన తర్వాత మంచి ఆవిడ నాటుకోడి కూర వండుతుంటే ఇంట్లో ఎలా ఉంటుంది వాసన? గరముగా మంచిగా ఉంటుంది కదా. అప్పుడు ఎప్పుడైతే ఆ కోడి వాసన వస్తూ ఉన్నప్పుడు మాకు కూడా గొప్ప సంతోషం. ఎందుకంటే ఈరోజు మనకేంటి? నాటుకోడి కూర అని ఎంతో ఆనందంతో ఉన్న టైంలో ఎప్పుడైతే మా అమ్మగారు కూర అంతా వండి, మా అమ్మగారు వాస్తవానికి ఆమె బహు సనాతన బ్రాహ్మణ కుటుంబం, నీసు మాసాలు ముట్టదు. కానీ దేవుని మహాకృపను బట్టి, మా తండ్రి గారిని బట్టి ఆమె తినదు, కానీ వండటం మాత్రం అలవాటు చేసుకున్నారు మా కొరకు. ఎప్పుడైతే మా నాన్నగారిని పిలిచి ఆవిడ కొద్దిగా ఉప్పు చూస్తారా, వంట వండేసాను ఉప్పు చూస్తారా అంటే ఆయన దగ్గరికి వచ్చి ఒక ముక్కల నోట్లో పెట్టుకుని ఒక మాట అన్నారు, అమ్మ కూర బయట పాడే అన్నారు. పక్కనే ఉన్నాను నేను. కూర బయట పాడే అన్నారు. ఏం అర్థం కాలేదు. ఆ కూర కొరకు చాలా ప్రయాసపడ్డాడు నా తండ్రి. నా తల్లి చాలా ప్రయాసపడింది ఆ కూర వండటానికి. సుమారు 1 గంట సేపు వండింది. సో ఆ కూర బయట పాడే అన్నాడు. అప్పుడు మా అమ్మగారు అడిగారు, ఏమండి ఎందుకు పాడాలంటే, అమ్మ చేదు సరిగ్గా తీయలేదు నేను,
అందులో బట్టి కూర అంతా చేదైపోయింది. మీకు తెలుసా, కోడిలో ఏముంటుంది? చేదు కట్టు. అది సరిగ్గా తీయకపోతే ఆ చేదు కట్టు తెగిపోయి మిగతా మాంసం ముక్కలతో కలిస్తే మొత్తం కూర అంతరికి ఆ చేదు అంటుపోదా? ఇప్పుడు ఆ చేదు తీయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఎవరన్నా శ్రేష్టమైన వంటగాళ్ళు ఉంటే చెప్పండి. ఆ చేదు కూరలో చేదు ఎవరన్నా తీయగలరా? ఈ పైడి చింతపాడులో గోల్డ్ మెడల్ వేస్తాం వాళ్ళకి. ఆ కోడి కూరలో చేదు ఎవరన్నా తీయగలరా? ఇక్కడ మగవాళ్ళు చాలా బాగా వంటలు చేస్తారట, నిజమేనా? మగవారు బాగా వంటలు చేస్తారట, నిజమేనా? ఇది నిజమేనా? మా ఆడవాళ్ళు చెప్పట్లేదు, వాళ్ళకి ఎందుకు క్రెడిట్ ఇవ్వాలని. ఓకే, ఎవరైనా సరే ప్రపంచంలో ఒక 5 స్టార్ 7 స్టార్ హోటల్లో ఉన్నటువంటి గ్రేట్ చెఫ్ అయినా సరే ఆ కోడి కూరలో చేదును తీయగలడా? తీయలేడు. అది ఎవరి వల్ల సాధ్యపడదు, ఇంకా బయట పాడేయాల్సి వస్తుంది. ఈరోజు మనిషి జీవితంలో కూడా విషం అంటుకుంది. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఆ విషయాన్ని తీయగలరా? ఎక్కడికి వెళ్తే ఆ విషయం పోతుంది? ఎవరు తీయలేరు ఆ విషయాన్ని. కానీ ఒక దేవుడు మాత్రమే నీలో ఉన్నటువంటి ఆ విషయాన్ని తీయగలడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. అక్కడ కూడా జరిగింది అదే. ఆ ద్రాక్ష తీగలు గుణమెరక్క తీసుకొచ్చి వేసేస్తే కూరంతా చేదైపోయింది, విషయం అయిపోయింది. ఇప్పుడు గట్టిగా ఏడుస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏం తినాలి మేము అని ఏడుస్తుంటే దైవ సేవకుడు ఎలీషా వచ్చాడు. కంగారు పడొద్దు అని చెప్పి కొంత పిండిని తీసుకొచ్చి ఆ కూరలో వేసి కలపమన్నాడు. స్తోత్రం చెప్పడు. హల్లెలూయా. ఏమంటే పిండిని కలిపితే ఆ కూరలో ఉన్న విషయం పోయిందా? విషయం ముందు కూర అంతా కూడా. కానీ ఎలీషా ఆ పిండిని తీసుకొచ్చి దాంట్లో కలిపి ఇప్పుడు తినమన్నాడు. నిజంగా ఆ కూరలో విషం పోయింది, తినటానికి పనిచేసింది. స్తోత్రం చెప్పండి. ఇక్కడ విషపు రుచి. ఈ రోజున ఆ పిండి ఎవరికి సాదృశ్యం? ఆ పిండి ఎవరికి సాదృశ్యం అంటే మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. ఒకవేళ నీ జీవితంలో కూడా విషం ఉందేమో, నీ జీవితంలో కూడా పాపం ఉందేమో, నీ జీవితంలో కూడా అపవిత్రత ఉందేమో, నీ జీవితంలో కూడా కాముకత్వం ఉందేమో, నీ జీవితంలో కూడా త్రాగుబోతనం ఉందేమో, నీ జీవితంలో కూడా ధూమపానం ఉందేమో, వ్యభిచారం ఉందేమో, నీ జీవితంలో అక్రమం ఉందేమో, నీ జీవితంలో భయంకరమైనటువంటి కృత్రిమం ఉందేమో. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా సరే నీ విషం పోదు. ఎక్కడికి వెళ్ళినా సరే విషం పోదు. నీ పాపాన్ని తీయగలిగినటువంటి వాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ప్రతి ఒక్కడికి అదే విషయం ఉంది. ప్రతి ఒక్కడి దగ్గర అదే విషయం ఉంది. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చర్యము. ప్రతి ఒక్కడు ఇదే జబ్బుతో బాధపడుతున్నాడు, ఇదే విషయంతో బాధపడుతున్నాడు. గుడ్డివాడి దగ్గరికి వెళ్తే ఏమాత్రం మార్గం చూపిస్తాడు. ఇద్దరు వెళ్ళి గుంటలో పడతారు కదా. ఈ లోకంలో స్వామీజీలం అనేటువంటి వారు, అవతార పురుషులమైనటువంటి ప్రతి ఒక్కరిలో కూడా పాపం ఉంది. ధనేషణ, దారేషణ, పుత్రేషన్ అనేటువంటి ఈశంత్రయ ఉంది. నేను చెప్పినటువంటి జన్మ పాపం, కర్మ పాపం ప్రతి ఒక్కరిలో ఉంది. అందుని బట్టి ఉదయాన్ని లేచి పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహి మాం యుగే యుగే అన్యదా శరణం నాస్తి తుమాయము శరణం మమ ఓం శాంతి 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 అనే శ్లోకాన్ని చెప్తాడు. ఓ దేవుడా, ఓ భగవంతుడా, పాపోహం, అహం పాపి, పాపంలో పుట్టాను. పాపకర్మ, నా కర్మలు పాపము, నా చూపులు, నా చేతులు, నా నడకలు పాపము. పాప సంభవామి, పాపంలోనే పుడుతున్నాను, పాపంలో చనిపోతున్నాను. నాకు ఏం కావాలి? శాంతి కావాలి. అన్యదా శరణం నాస్తి, నువ్వు తప్ప నాకు దిక్కులేరు. ఈ పాపము నుంచి నన్ను విడుదల చేసి నాలో ఉన్న విషయాన్ని తీయగలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా? అన్యదా శరణం నాస్తి, నువ్వు తప్ప నాకు దిక్కులేదు. నా పాపం నుంచి నాకు విడుదల చేసి నాకు శాంతిని ప్రసాదించు. ఓం శాంతి 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 తుమాయమ శరణం మమ అనే శ్లోకాన్ని చెప్తాడు. ఉదయాన్నే సూర్య నమస్కారం చెప్తూ చెప్పేటువంటి శ్లోకం ఇది. పాపం పోయేటువంటి సాధనం ఏంటి? ఇంటికి వెళ్తున్నప్పుడు మీరు బురద కాలంలో నీళ్ళు వేసి బురద కాలంలో కాళ్ళు పెట్టారు. ఇంటికి వెళ్ళిన తర్వాత దేంతో కడగాలి? దేంతో కడగాల? నీళ్ళతో కడగాల. అదే మీ కాళ్ళకి పెయింట్ అంటుకుంది, దేంతో కడగాల? నీళ్ళతో కడితే పోద్దా? అదిగో ఆ చెరువు నిండా నీళ్లు ఉంపేసినా సరే నీ పెయింట్ పోద్దా? కాళ్ళకు అంటుకుందే పోదు. మరి దేంతో కడగాల? కిరసనాయలతో కడగాలి. మరి మనిషి దానికి పాపం అంటుకుంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అందరిలో ఏముంది? పాపం ఉంది. మరి ఆ పాపం పోయేటువంటి సాధనం ఏంటి? పాపాన్ని కడిగే సాధనం ఏంటి? పాపం లేని రక్తం. ఏ రక్తం? ఏసు రక్తం కాదు, పాపం లేని రక్తం అనండి. పాపం లేని, మరి ఈ లోకంలో పాపం లేని రక్తం ఎవరికి ఉంది? అందరిలో జన్మ కర్మ పాపాలు ఉన్నాయా? చిన్న బిడ్డను తీసుకొచ్చిన వాళ్ళు ఏముంది? జన్మ పాపం ఉంది వాళ్ళలో, కర్మ పాపం లేవు. వాడు క్రియల ద్వారా పాపం అయితే చేయలేదు. అప్పుడే పుట్టిన బిడ్డలో
వాడు ఏ పాపం చేస్తాడు? ఏ పాపం లేదు, కానీ వాళ్ళు ఏముంది? జన్మ పాపం ఉంది. పుట్టుకతో వాడు పాపిగా పుట్టాడు కాబట్టి వాడి రక్తం సరిపోలా. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పునీదాన బలియాగం. సర్వపాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం పరమాత్మను వచ్చి చిందించాలి. ప్రజాపతి దేహం ఆత్మాన వ్యజ్ఞాన వ్యజ్ఞ ప్రాయకృత్వ. ప్రజాపతి అయినటువంటి వాడి లోకానికి వచ్చి యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞంలో ఆయన దహనబలిపశు అవ్వాలి, ఆయన రక్తం చిందించాలి. యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపలు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. పరిశుద్ధమైన రక్తం కార్చబడాలి మనిషి పాపాల నిమిత్తము. ఈ లోక చరిత్రలో మనిషి పాపం నిమిత్తం మనుషుల విషయాన్ని విరవటానికి, మనుషుల పాపాన్ని చంపడానికి జగద్రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారు పరమును విడిచి ఆకాశంలో పరలోక రాజులు ఉంటామనేది విడిచిపెట్టడం కూడా భాగ్యం ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపాన్ని ధరించి రిక్తునిగా మారి ఈ లోకానికి వచ్చి ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఆ కలవరిగిరి మీద సమస్త మానవాళి కొరకు, పుట్టినటువంటి వారికి, పుట్టబోతున్నటువంటి వారి కొరకు, సమస్త ప్రాణుల కొరకు, సమస్త మానవుల కొరకు అమూల్యమైన నిష్కలంకమైన రక్తాన్ని ఆయన కార్చారో, ఆ రక్తములో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆ పిండి ఎప్పుడైతే ఆయన శరీరాన్ని ఎవరైతే వారి జీవితాలకు ఆహ్వానిస్తారో వారికి పాపక్షమాపణ, పాప విమోచన, పాప ప్రక్షాళన. గట్టిగా చప్పలు కొడుతూ దేనామపరచండి. ఎప్పుడైతే ఆ విషయం కలిపిన కూరలో పిండి ఎప్పుడైతే కలబడిందో ఆ పిండి మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు శరీరానికి సాదృశ్యం, యేసయ్యకి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా గింజ వలె నలగొట్టబడ్డాడు. ఆయన్ని నలగొట్టేశారండి. 550 మంది సైనికులు కోడాలతో కొట్టారు. భయంకరమైన రీతిలో ఆయన ముఖం మీద కాండ్రి చుమ్ము వేశారు. రోమన్ కొరడాలంటే మామూలుగా ఉండవు, ఏదో గేదెకి వాడే కొరడాలు అనుకోవద్దు. ఒక్కొక్క రోమ కొరడానికి 4 శాఖలు ఉంటాయి. ఒక్కొక్క శాఖకి మరలా 4 గ్యాలప్ ముళ్ళు లాంటివి ఉంటాయి. ఒక్క దెబ్బ పడేటప్పటికి 16 గ్యాలప్ ముళ్ళు షెర్లో గుచ్చుపోతాయి. మరలా దాన్ని ఇలా బయటికి తీయగానే ఒక్కొక్క గ్యాలప్ ముళ్ళు మాంసాన్ని తోడుకుంటూ వచ్చేస్తుంది. నిజంగా అలాంటి యేసుక్రీస్తు ప్రభు 39 తిన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత 39 × 16 మీరు క్యాల్కులేట్ చేయండి. అన్ని దెబ్బలు, అన్ని చోట్ల గాయాలు, శరీరం ఇంకా రక్తం అనేటువంటిది లేదు. అంత భయంకరమైనటువంటి రీతిలో శరీరం గాయపరచబడింది. ఆయన యొక్క శరీరం అంతా కూడా ఛిద్రమైపోయింది. నాగటి చాళ్ళ వలె ఆయన యొక్క వీపును దున్నేశారు ఆ రోమన్ సైనికులు. 650 మంది సైనికులు యేసుక్రీస్తు ప్రభు ముక్కు మీద కాండ్రం చుమ్మేశారు. ఆ భయంకర దుర్గంధాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. ఏమండి, ఆయనలో సూరూపమైన సొగసైన లేదు. సిలువలకు లాగి కట్టి మేకులు కొడతా ఉన్నప్పుడు ఊపిరందక చాలా ఇబ్బంది పడుతున్న యేసుక్రీస్తు ప్రభు వారు నలిగిపోయాడు. ఆయన ఆకాశానికి భూమికి మధ్యన నలిగిపోయాడు. నిజంగా ఆ పిండి ఏ రీతిగా కాల్చబడుతుందో, కాల్చబడినప్పుడు రొట్టెగా మార్చబడుతుంది కదా, మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఆ మర్రు టెండలో ఆయన కాల్చబడ్డాడు. ఆ పిండి నీ జీవితంలో కలపబడితే నీ జీవితంలో విషం పోతుంది, నీలో ఉన్న అపవిత్రత పోతుంది, నీలో ఉన్న పాపం పోతుంది. నీవు అనేక మందికి ఉపయోగకరమైన కూరగా మార్చబడతావు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఈరోజు ఎంతమంది ఉపయోగకరమైనటువంటి సాధనాలుగా ఉండాలని ఆశపడుతున్నారు. నేను యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉండాలనుకుంటున్నాను పాస్టర్ గారు. నేను పుట్టాను కానీ నా తల్లిదండ్రులకు నా వల్ల సంతోషం లేదు. నేను పుట్టాను కానీ నా దైవజుడు నా ద్వారా సంతోషించట్లా. నేను పుట్టాను కానీ నా దేవుడు సృష్టించిన సృష్టికర్తకు నా వల్ల సంతోషం లేదు. ఈ రోజు నుంచి అటువంటి జీవితం నాకు వద్దు. నేను ప్రయోజనకరంగా మారాలి, ఉపయోగకరమైన సాధనంగా మారాలి. ఈరోజు అలాంటి ఆశ కలిగి ఉంటే కనుక యేసయ్య నీ జీవితంలోకి ఆహ్వానించు. ఒకవేళ నీ విషపు జీవితంలో ఆ యొక్క పిండిని కలుపుకో, నీ కూర ఎలా ఉంటుంది? రుచికరంగా మార్చబడుతుంది. నేను చెప్పాను, ఆ యొక్క కోడి ఆ యొక్క చేదు కట్టు తెగిపోతే ఆ కూర పనిచేయదు, బయట పాడేయాలి. కానీ ఆ కూరను కూడా దేవుడు బాగు చేయగలడు. హల్లెలూయా. ఆ కూరను కూడా యేసయ్య ఒక్కడే బాగు చేయగలడు, ఉపయోగకరమైనటువంటి కూరగా మార్చగలడు. ఎన్ని రుచులు చెప్పుకున్నాం మనం? ఎన్ని రుచులు? యెహోవా ఉత్తముడు రుచి చూచి తెలుసుకోండి. మొదటి రుచి ఏంటి? తేనె రుచి. రెండోది ఏంటి? ద్రాక్ష రుచి. మూడోది విషపు రుచి. దేవుడు మిమ్మల్ని దీవించడానికి రాత్రి కాలంలో ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వి, నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించు. యేసయ్యని సొంత హంకరించు. ఒకవేళ ఇంకా యేసయ్యకి నీ జీవితాన్ని సమర్పించకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన. మరొకసారి రిపీట్ చేస్తున్నాను. మెర్లిన్ మన్రో దగ్గరికి దేవుని సేవకుడు వెళ్ళి అమ్మ రక్షణ పొందంటే నాకు వద్దుని యేసయ్య అంది. వారం తిరగలేదు, ఆ మరణించింది. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. మనం రాకడ దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు వారు చెప్పిన రాకడ సూచనలు నెరవేర్చబడుతున్నాయి. పైడి చింతపాడు గ్రామస్తులారా, యేసు ప్రభు వారు చిన్నప్పటి నుంచి వస్తున్నారు. మా పాస్టర్ గారు చెప్తున్నారు, ఇప్పటికి రాలా, ఎప్పటికి రాడనుకోవద్దు. యేసయ్య రాకడ గుర్తులన్నీ నెరవేర్చబడుతున్నాయి. నేను చెప్తున్నాను, జియో పాలిటిక్స్ గురించి రాకడ వర్తమానాలు చాలా ఇస్తాను నేను. ఇది ప్రపంచంలో జరుగుతున్న ప్రతి యుద్ధాలు, ఆ ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభు రాకడ సూచనలుగా ఉన్నాయి. అతి త్వరలో యేసు ప్రభు రాబోతున్నాడు. అనేక ప్రవచనాలు, బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. చివరి క్షణాల్లో ఉన్నాం.
రీసెంట్గా శాస్త్రవేత్తలు ఒక గడియారాన్ని వారు తయారు చేశారు. ఆ గడియారం పేరు డూమ్స్డే గడియారం. ఏంటది? డూమ్స్డే గడియారం. ఆ డూమ్స్డే గడియారంలో ఆ ముళ్ళు 12 గంటలకు వచ్చేసింది అనుకోండి, అర్ధరాత్రి 12కి వచ్చేసిందంటే యుగాంతం అయిపోతుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆ యుగాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క డూమ్స్డే క్లాక్లో, డూమ్స్డే గడియారంలో టైం ఎంత ఫిక్స్ చేశారో తెలుసా? 89 సెకండ్స్, 89 సెకండ్లు అన్నారు. అంటే ఇంకా యుగాంతానికి ఎన్ని సెకండ్లు ఉందంట? సెకండ్లు అంటే తెలుసా మీకు? సెకండ్లు నిమిషాలు అంటే తెలుసు. సెకండ్లు అంటే 1, 2, 3, 89. ఇంకా 89 సెకండ్లో యుగాంతం అయిపోతుందని బైబిల్ చెప్పడం కాదు, మీరు అభిమానించే శాస్త్రవేత్తలు చెప్తున్నారు. యుగాంతానికి ఈ భూమి దగ్గర పడతా ఉంది. సో భూమి అంతానికి ఈ యొక్క కాలం సిద్ధమవుతుందని శాస్త్రులు, యేసుప్రభువు కూడా అది చెప్పారు. మత్తయి 4వ అధ్యాయంలో మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల నుంచి వింటారు. కరువులు సంభవిస్తాయి. నా నామం పెట్టి అనేక మంది అబద్ధ బోధకులు గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళ మీదకి వస్తారు. అనేకుల్లో అక్రమం విచ్చుడు చేత ప్రేమ చల్లారిపోతాయి. క్రమం ఉందా ఈ రోజున కుటుంబాల్లో? ఏమంటే సొంత భార్య భర్తను కుక్కర్లో వేసి ఉడికించేస్తుంది. ప్రేమ ఉందా? మళ్ళీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. తెలుసు మీకు? అది మాత్రం హైలైట్ అండి. ఎవరైతే భర్తను కుక్కర్లో వేసి ఉడకబెట్టేసిందో వాళ్ళిద్దరు ప్రేమించి గాఢంగా, అన్ని ఇలాంటి కేసులే. ప్రేమ కనబడుతుందా? భార్యను ప్రేమించగలుగుతున్నాడా భర్త? మా విజయవాడలో భార్య చాలా అనారోగ్యం అయితే డాక్టర్ గారు పిలిచి, ఏమండి భర్త గారు, నీ భార్యకి బ్లడ్ ఇవ్వాలండి అన్నాడు. ఆలోచించుకుని చెప్తానండి అన్నాడు. ఎవరో భర్త భార్యకి రక్తం ఇవ్వడానికి కొంత ఆలోచించుకుని చెప్తానండి. ప్రేమేనా? ఆలోచించేయండి. ప్రేమలు అంటుకట్టుపోతున్నాయి. ప్రేమలు అనేవి బంధాలు అనేవి ఆర్థిక బంధాలుగా మార్చబడిపోతున్నాయి. ఈ అక్రమం విస్తరించబడ్డానికి కారణం యేసు ప్రభు రెండో రాకడికి సూచన. కాబట్టి సిద్ధపడదాం. ఈ రాత్రి కాలంలో ఇంకా ప్రభునందు విశ్వాసం ఉంచకుండా ఒకరు విన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, రక్షణ ధర్మం. అందరూ లేచిన పెడదాం. ప్రార్థన చేస్తాను మీకోసం. ఈ రాత్రి తమ రుచి గురించి, యెహోవా ఉత్తమ రుచి చూచి తెలుసుకుని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. 3 రకాల రుచిని గురించి మనం ధ్యానం చేసాం. 3 రకాల రుచిని గురించి మనం ధ్యానం చేసాం. ఒకటి తేనె రుచి, రెండోది ద్రాక్షారసపు రుచి, మూడోది విషపు రుచి. ఒకవేళ నీ జీవితం విషయంగా మార్చబడిపోయిందేమో, ఈరోజు యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన జాలిగల చేతులు చాపి నేను పిలుస్తున్నాడు. రాత్రి కాలశల్లో మీ అందరి కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. స్వస్థత కొరకు, విడుదల కొరకు, రక్షణ కొరకు. ఈరోజు యేసయ్యను నా హృదయంలో చేర్చుకోవాలని ఆశపడుతున్నటువంటి వారు మీ కుడి హస్తాన్ని చూపించండి. యేసయ్యను నా జీవితంలోకి ఆహ్వానించాలని ఆశపడుతున్నాను. యేసుకు నా జీవితాన్ని సమర్పిస్తున్నటువంటి వారు, రక్షణ కొరకు ప్రార్థన చేయండి అన్నటువంటి వారు మీ చేతులు ఎత్తండి. అలా చేతులు ఎత్తిన వారు నాతో ఒక్క మాట చెప్పండి. యేసయ్యా, పాపినైన నన్ను కరుణించండి. నీ శిలువ రక్తముతో నా ప్రతి పాపాన్ని కడగండి. నాకు మారు మనసునివ్వండి. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నా పేరును లెక్కింపు చేయండి. యేసయ్యా, నా ప్రార్థన విని నన్ను రక్షించినందుకు, పాపక్షమాపణ నాకు ఇచ్చినందుకు నీకు వందనములు. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్య నామమున మహిమ పొందుదాం. హల్లెలూయా.